హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియోలో మీకు చింత చిగురు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా అద్భుతంగా వస్తుంది. యమ్మీగా కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానికోసం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని దానిలో హోల్ గరం మసాలా వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, యాలుక, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు, చిన్న జాజికాయ ముక్క వేసుకుని వేగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మగ్గించుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. రైస్లోకి, రోటీలోకి, దేనిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి. బిర్యానీలోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత దానిలోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు, నూనె పైకి తేలే వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మాత్రమే మనకి రుచి అనేది కరెక్ట్గా వస్తుందండి. మనం బయట తెచ్చుకున్నా కూడా, రెస్టారెంట్లో తెచ్చుకున్నా కూడా సరిగా రొయ్యలు ఉడకవు, అస్సలు టేస్ట్ ఉండవండి. ఈ విధంగా మీరు వండి చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. కరివేపాకు, పుదీనా ఇలాంటివి మన నాన్ వెజ్లో వేసుకుంటే కనుక డైజెషన్కి మంచిది. అలాగే టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి. పచ్చి రొయ్యలు కూడా దీనిలో వేసేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకోండి. టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసి నూనెలో కనుక ఇలా చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా వేగుతాయి. రుచి కూడా బాగుంటుందండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు బాగా ఎగిరిపోయి రొయ్యలు మెత్తగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మాత్రమే చింత చిగురుని దానిలో వేసుకోవాలి. ఈ పద్ధతిలో కనుక మీరు వండి చూడండి. రుచి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చింత చిగురు అంతా ఒక్క నిమిషంలో మగ్గిపోతుందండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. చూడండి ఈ విధంగా మగ్గిపోయి చింత చిగురులో ఉన్న వాటర్ కూడా అంతా ఎగిరిపోయి చక్కగా మనకి ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి. ఇలా పైకి వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రాసెస్ అనేది మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం వాటర్ అంతా ఎగిరిపోకుండా వేస్తే కనుక నీచు వాసన వస్తుందండి. అసలు టేస్ట్ బాగోదు. టేస్ట్ అనేది మారిపోతుంది. ఇవన్నీ కూడా బాగా ఏగిపోయి మగ్గిపోయిన తర్వాత దానిలోకి కొంచెం మసాలా పొడి వేసుకొని ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. నేను మసాలా పౌడరు, ధనియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, గసగసాలు, అలాగే లవంగాలు, స్టార్ ఫ్లవర్, చిన్న జాజికాయ ముక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేశానండి. ఆ పౌడర్ రెసిపీ మన ఛానల్లో ఉంది. తప్పకుండా చూడండి. నేను ఆ పౌడర్ని దీనిలో వేసేసుకున్నాను. చూడండి చక్కగా ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. చాలా టేస్టీగా, హెల్తీగా మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.